నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. E20 ఇథనాల్ పెట్రోల్ ప్రజెంట్ దేశవ్యాప్తంగా మరొకసారి చర్చకు దారితీసే అవకాశం ఉందా అనంటే, ప్రధాని మోదీ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న నేపథ్యంలో ఈ E20 ఇథనాల్ పెట్రోల్తో మా పాత వాహనాలన్నీ ధ్వంసమైపోతున్నాయి. అంటే ఈ ఇథనాల్కి సంబంధించి మోటార్ అది సిద్ధంగా లేకపోవడం వల్ల రిపేర్కి వస్తున్నాయన్న ఒక వాదనను వాహనదారులు తీసుకొస్తున్నారు. అది కొత్త టెక్నాలజీకి మాత్రమే లింక్ చేశారు అన్న వాదనతో పాటు ఇథనాల్ అందుబాటులోకి వస్తే ధరలు తగ్గుతాయి అంటూ గతంలో నితిన్ గడ్కరీ చేసిన కామెంట్స్ ఏమైపోయాయి అంటూ ఆయన మీద ట్రోల్స్ చేయడం, ఆయన పరువు నష్టం దావా వేయడం, ఇవన్నీ మనం చూసాము. మరొకసారి ఇటు ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి సంబంధించి E20 ఇథనాల్ పెట్రోల్కి సంబంధించి మరొకసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎక్కడ లోపం జరిగింది, మరి ఇది గడ్కరీ గారికి సంబంధం లేకపోయినా ఇది నా శాఖ కాదు అంటే ఆయన చెప్తున్న నేపథ్యంలో మరి ప్రధాని ఇంటి ముట్టడి దాకా వెళ్తున్న సందర్భం మనం చూస్తున్నాము. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. ఏంటి అసలు E20 ఇథనాల్ పెట్రోల్కి సంబంధించి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది? ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలోనా లేకపోతే అవగాహన పెంపొందించడంలో లోపమా, ఏంటిది? అవగాహన కల్పించడానికి వాళ్ళు ప్రయత్నం ఎప్పుడూ చేయరండి, ఏదో చెప్తారు అంతే. చెప్పినది ఏది జరిగిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం పర్టికులర్గా. ఓకే, అంటే నోట్ల రద్దు అప్పుడు ఒక మాట చెప్పారు, ఈ నోట్ల రద్దు ద్వారా నల్ల డబ్బు మొత్తం కంట్రోల్లోకి వచ్చేస్తుంది కాబట్టి దేశ సంపద, నిజానికి వీళ్ళు అధికారంలోకి వచ్చిందే ఆ రోజున విదేశాల్లో ఇరుక్కుపోయినటువంటి నల్ల డబ్బు అనే నెరేటివ్లో వీళ్ళు వచ్చారు. అది అక్కడ స్విస్ బ్యాంకులో ఒక్కొక్కళ్ళకి ఇన్ని కోట్లు ఉన్నాయి అన్ని కోట్లు ఉన్నాయి అవన్నీ వచ్చేస్తే ఇక్కడ ధరలు పడిపోతాయి, పెట్రోల్ 11 రూపాయలకే లీటర్ దొరికేస్తుంది అని చెప్పి వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టర్లు తయారు చేసి సర్క్యులేట్ చేసిన చరిత్ర ఉంది. అలాగే నోట్ల రద్దు టైంలో కూడా అయిపోయింది, ఇంకొక 2 నెలలు మీరు ఈ కష్టాలు భరిస్తే ధరలు తగ్గిపోతాయి, ప్రతి వస్తువు మీకు అందుబాటు ధరల్లోకి వచ్చేస్తుంది అని చెప్పారు. కానీ ఏదీ తగ్గలేదు, పెట్రోల్ ధర అసలు తగ్గలేదు. ఇక్కడ చాలా వండర్ విషయం ఏంటంటేనండి, ఇది అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దారుణంగా పడిపోయిన సందర్భంలో కూడా ధరలు పెంచుకుంటూనే వెళ్ళారు తప్ప తగ్గించే ప్రయత్నం చేయలే. ఎందుకు చేయలేదంటే, తగ్గిస్తే మళ్ళీ అదేదో జనాలు ఒక మూడ్లో ఉన్నారు, మళ్ళీ దీన్ని డిస్టర్బ్ చేయటం అవుతుంది అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. కాబట్టి ధరలు తగ్గించటం అనేది మీ దగ్గర నుంచి ఆశించిన ప్రతిసారి భంగపడుతూనే ఉన్నారు. ఇప్పుడు మీరు ఇథనాల్ వాడి, అంటే ఇథనాల్ అంటే ఏమీ లేదు, అది మొక్కజొన్నలు వీటన్నిటినీ ఎలాగైతే మొలాసిస్ నుంచి పుట్టిస్తారో అలాగే మిగిలిన వాటి నుంచి కూడా పుట్టించవచ్చు. బియ్యము, గోధుమలు, అలాగే మొక్కజొన్నలు వీటన్నిటినీ పులియబెట్టి దాని నుంచి తీసినటువంటి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కలుపుతారు. దీనిలో కలపడం ద్వారా ఒక శక్తి నడుస్తుంది, అది ఉపయోగకరము, మనం తక్కువ ధరలో పని అయిపోతుంది, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పినప్పుడు ధరలు తగ్గాలి కదా, పెట్రోల్ ధరలు. ఆ ప్రైస్ లిస్ట్ ఎందుకు ప్రకటించారు మీరు? ఇథనాల్ పెట్రోల్ లీటర్ 10 రూపాయలే అని చెప్పండి, జనాలందరూ వెళ్తారు అక్కడికి. దానికి ముందు మీరు చేయవలసిన పని, ఇది ఏ ఇంజన్లకి ఉపయోగకరము ఏది కాదు. ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త వెహికల్స్కి ఒక స్టిక్కర్ అంటిస్తున్నారు E20 అని. ఆ E20 స్టిక్కర్ ఏంటంటే అది ఆ పెట్రోల్ పోసుకోవటానికి ఎలిజిబిలిటీ ఉందని. ఓకే, ఎలిజిబుల్ వాహనాలు వచ్చినప్పుడు ఆ ఎలిజిబుల్ పెట్రోల్ మీరు ఏ రేటుకి కొడుతున్నారు అంటే రేట్లు ఏమీ మార్పు లేదు, ప్రైసింగ్లో మార్పు లేనప్పుడు ఎందుకు మేము ఈ ఇథనాలే వెళ్ళాలి? ఇప్పుడు డీజిలు పెట్రోల్ కూడా దాదాపు ఈక్వల్ రేట్స్కి వచ్చినాయి. ఒకప్పుడు పెట్రోల్ ధరకి డీజిల్ ధరకి తేడా ఉన్నప్పుడు చాలామంది వెహికల్స్ డీజిల్గా మార్చుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఈ పెట్రోల్ ధర తట్టుకోలేక, ఇంత డబ్బులు పెట్టలేక, పర్టికులర్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఆటో డ్రైవర్లు ఇలాంటి వాళ్ళు పెట్రోల్ ఆటో కంటే కూడా డీజిల్ ఆటోలకి డిమాండ్ ఎక్కువ ఉండేది. అప్పుడు స్టార్టింగ్ వచ్చిన 18 రూపాయలు కదా సార్ లీటర్. అవును, అది 2000
3 or 4 అరౌండ్ ఆ టైంలో వచ్చినాయి డీజిల్ అనేది. డీజిల్కి పెట్రోల్కి మధ్య వేరియేషన్ చాలా ఎక్కువ ఉండేది. ఆ ఎక్కువ ఉన్న టైంలో డీజిల్ వైపు జనాలు మొగ్గు చూపేవారు. ఇప్పుడు దాదాపు ఈక్వల్ అయిపోయింది. 2-3 రూపాయల తేడాలో నడుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇంజన్ మార్పుల గురించి ఎవరు అడగటం లేదు. డీజిల్ ఇంజన్గా మార్చండి అని ఎవరు అడగటం లేదు. అయిపోయింది ఆ స్టోరీ. ఇప్పుడు కరెంటు అడుగుతున్నారు, అంటే కరెంటు లేకపోతే గ్యాస్ కన్వర్షన్ అడుగుతున్నారు. ఇది ఒక మేరకు. అసలు ఇదంతా కాదు, మేము ఇథనాల్ దీని నుంచి తీయటం ద్వారా వచ్చినటువంటి ఆయిల్ని వాడతాము అని చెప్పినప్పుడు ధర తగ్గించేయండి పూర్తిగా. అంటే మీకు విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టడం లేదు దీనిలో, ఎందుకంటే ఇది దేశీయంగా తయారవుతున్నదే అని చెప్తున్నారు మీరు. అది నిజమా కాదు? నిజానికి అక్కడ కూడా ఒక గొడవ ఉంది. 1 లీటరు తయారు చేయటానికి అనేక లీటర్ల నీళ్లు కావాలి దానికి. అంటే వాటర్ విపరీతంగా తీసుకుంటుంది. ఏది ఇథనాల్ ఆయిల్ వీళ్ళు చెప్తున్నది ప్రొడ్యూస్ చేయటానికి వాటర్ విపరీతంగా వాడాలి. ఆ నీటి వనరులు ఉన్నాయా లేదా అనే గొడవ పక్కన పెట్టేస్తే ఏదో పద్ధతిలో నీళ్లు తెచ్చారు, తయారు చేశారు. ఎంత అవుతుందో చెప్పండి, మాకు ప్రొడక్షన్ వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి, మీరు ఎంత కమ్ముతారో చెప్పండి, మీ ట్యాక్స్లు అన్నీ కలిపి. అది రీజనబుల్గా ఉంటే వెళతారు జనాలు. ఆ వెళ్ళటానికి ముందు ఇంజన్లు మార్చండి మీరే. ఇప్పుడు పాత ఇంజన్లు ఎలాగైతే ఆ రోజున డీజిల్కి మార్చుకున్నారో, ఈ మార్చడానికి సంబంధించి మీరు ఏదైనా ఒక కన్వర్షన్, ఆ కన్వర్షన్ ప్రోగ్రామ్కి సబ్సిడీలు అరేంజ్ చేయండి. చేస్తే మార్చుకుంటారు. మార్చుకుని మీరు ప్రజల సంక్షేమం కోసం కదా మాట్లాడుతోంది. అంతిమంగా జనాలకి తక్కువ డబ్బుల్లో పని జరగాలి. ఆ పని జరపటానికి ఏం చేయాలో ఆ చిత్తశుద్ధి కనబట్టలేదు ఈ ప్రభుత్వం దగ్గర. అదే కదా వచ్చిన ప్రాబ్లం. అది కనిపించకుండా దీన్ని ఏదో బిజినెస్ చేసే ప్రోగ్రామ్ లాగా కనిపిస్తుంది, అదేదో స్కీమ్ లాగా. ఆ మధ్యకాలంలో ఎవరో పిల్లయ్య గారు పెట్రోల్ పుట్టిస్తాను అన్నాడు, రోమర్ పిల్లయ్య ఏదో సంథింగ్. అందరూ అయ్యో అనుకున్నారు, అదేదో పెట్రోల్ అనుకున్నారు. తీరా ఏమీ లేదు అక్కడ. ఏమీ లేదు అనే విషయం అర్థం కావడానికి చాలా టైం పట్టింది. యూరోలాటరీ అనేటువంటి ఒక స్కీమ్ చూశాను. ఇలాంటి దారుణాలు చాలా ప్రజల్ని మోసగించినటువంటి పద్ధతులు అనేక ఉన్నాయి. ఇది కూడా అలాంటిదేనేమో అని జనాలు అనుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు. ఒకవైపు ఆల్రెడీ పాత వాహనాల్లో వాడితేనేమో అవి డిస్టర్బ్ అవుతున్నాయి, కంప్లైంట్స్ వస్తున్నాయి అనే గొడవ ఉంది. రెండో వైపు కొత్త తరహా ఇంజన్లు, దానికి సెట్ అయ్యేటువంటి ఇంజన్ డిజైన్ ఏదో ఉంది. అలాంటి ఇంజన్స్తో అయితే ప్రాబ్లం లేదని చెప్తున్నారు మీరు. మరి ఉన్న వెహికల్స్ అన్నీ అమ్మేసుకోలేరు కదండి, ఈరోజు రూపాయి పావులాకి అమ్మేసుకోలేరు. అంతే కదా. కాబట్టి దీనికి మార్చుకోవడానికి మీరు ఏదో స్కీమ్ చెప్పండి. ఏదో స్కీమ్ చెప్పి దానికి ఏదో సబ్సిడీ ఇచ్చి, ఇదివరకు ప్రభుత్వాలు అలా చేసేవి, ఈ కన్వర్షన్ సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు. అలాంటిది కూడా మీ నోటి నుంచి ఒక్క మాట బయటకు రావట్లే. కాబట్టి ఈ ఇథనాల్ ఓకే, మీరు ప్రజలకి అనుకూలంగా ఏదో చెయ్యాలి అనుకున్నారు. చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించి ఒక విధాన ప్రకటన చేసి ప్రజలకి చెప్పి చెయ్యండి. మీ మీద నమ్మకాలు లేవు, అది ప్రాబ్లం. మొదటి నుంచి మీరు చెప్తున్న ఏది జరగలా, ఇది కూడా జరుగుతుందని జనాలు అనుకోవడం లేదు. అనుకునేలాగా మీరు ఏదైనా ఒక స్క్రిప్ట్ జనాల ముందు పెడితే దాని మీద ఒక డిస్కషన్ పెట్టండి. మీకు విస్తృతంగా ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఇవన్నీ కూడా జనంలోకి తీసుకెళ్ళడానికి ముందు వాళ్ళు విస్తృత ప్రచారం చేశారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ అనే వాళ్ళ పనే అది. వాళ్ళతోనే ఈ పని చేయించండి. ఎందుకు మీరు ఇలా రహస్యంగా పెట్టుకుని మీరేం చేస్తారో ఎవరికి తెలియదు. బయట అన్ని పుకార్లు ఉంటాయి. మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో దాన్ని కాదన్న వాడినల్లా దేశద్రోహి అంటారు. ఈ టార్చర్ ఎందుకు పెడుతున్నారు మీరు? ఈ రోజువారీ ఊకని దంపటం ఎందుకు? మీరు నిజంగానే ఏదన్నా ప్రజలకు ప్రయోజనకరంగా చేస్తే దాన్ని ఓపెన్ పబ్లిక్ డొమైన్లో పెట్టండి. పెట్టి ఇది ప్రోగ్రామ్ అని ప్రతి 10 పెట్రోల్ బంకుల దగ్గర ఒక అవేర్నెస్ క్లాస్ పెట్టండి. జనాలు వచ్చి వాళ్ళ ఇంజన్లు మార్చుకోవటమో లేదు కొత్త వెహికల్స్ కొనుక్కోవడమో ఏదో చేసుకుంటారు. ఒక సిస్టమ్ ఉండాలి, రేటు తగ్గాలి, ముందు ధర తగ్గాలి. ఇప్పుడు ఆల్రెడీ 100 రూపాయలు దాటి 200 దిశగా వెళ్ళిపోతుంది పెట్రోల్.
కాబట్టి మీరు 10 రూపాయలకి ఇస్తారా 20 రూపాయలకి ఇస్తారో చెప్తే జనాలు క్యూ కడతారు మీ దగ్గర. క్యూ కడతారు, పాత వాహనాలు అమ్మేసుకొని కొత్త వాహనాల వైపు వెళ్ళిపోతారు. ఎందుకు ఆ దానికి పాత ఇంజన్లకి మీరు ఏదో రేట్ పెట్టి తీసేసుకుని కన్వర్షన్ ప్రోగ్రామ్ పెట్టడం ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒక కార్యక్రమం చెప్పండి. ఉమ్. చెబితే వెహికల్స్ ఏం చేయాలి అనేది నిర్ణయం తీసుకుంటారు. అలా మేమే కొనుక్కొని మా జేబులకే చిల్లు పడుతుందని అంటే ఎవరు ఊరుకుంటారు సార్? అది అంతే కదా, నిరసన వ్యక్తం అవుతుంది కదా కంపల్సరీ. ఇప్పుడు అది వచ్చేసిన తర్వాత ఇవి ఎవరు కొంటారు అనేది ఒక ప్రశ్న. ఈ ప్రొడక్షన్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న వెహికల్స్ అన్ని ఏమైపోతాయి, రన్నింగ్ అవుతున్న వెహికల్స్ అన్ని ఏమవుతాయి? ఇప్పుడు మళ్ళీ ఇంజన్ మార్చాలంటే మన ప్రొడక్షన్ తీసుకొచ్చిన వాళ్ళ కూడా అది ఇబ్బందే కదా. అది అవును. చూద్దాం మరి ఇది ఇటువంటి ఇథనాల్ పెట్రోల్ ఎలాంటి అందుకని దీని మీద ఒక సమగ్ర విధానం కోసం నిరసన తెలియజేస్తున్నారు అంతే తప్ప ఇది వద్దని కాదు. ఓకే, వద్దని కాదు, ఇలాంటివి చెయ్యొద్దు అని కాదు. మీరు మీ ప్రభుత్వం మీద దాని క్రెడిబిలిటీని బిల్డ్ చేసుకోవడానికి ఒక ప్రాపర్ డైలాగులోకి రండి ప్రజలతో ఓకే అని అడుగుతున్నారు అంతే. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ ప్రయోజనాల కోసం తీసుకొచ్చినప్పుడు వాళ్ళకే డౌట్లు ఉంటే ఎవరు దాన్ని వాడతారు? ఉపయోగం ఉండదు కదా. మంచి పిన్ టు పిన్ చాలా మంచి విశ్లేషణ అందించేస్తారు. ఎందుకంటే చూసే సామాన్యుడికి కూడా ఎక్కడ లోపం జరుగుతుంది, దీనివల్ల ఏం నష్టము, ఎలా దీన్ని తీసుకెళ్తే జనాలకు ఉపయోగపడుతుంది అన్నది చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.